ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన ప్రియులందరికీ నా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను అలా సెక్యూరిటీ గార్డుగా పనిచేయడానికి ఉదయం అలా మధ్యాహ్నం రాత్రి పూట డ్యూటీకి వెళ్తూ ఉంటాను. అలా వెళ్ళే సమయంలో నాకు ఒక అలవాటు ఉంది. నేను ఆ సెక్యూరిటీ నుంచి వచ్చి ఇక్కడ మా అమ్మ ఉంటుంది, మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మతో అలా ఏదో అలా చూసినట్టుగా చూసి, అమ్మ అన్నం తిన్నావా, నువ్వు ఎలా ఉన్నావా అని ఒక మాట అడిగి అలా వెళ్తూ ఉంటాం. అది నాకు అలవాటు. అయితే మా అమ్మ ఏదో అనుకుంటుంది, ఏది మా ఓడు వస్తే ఏదో చెప్పాలి నేను అనుకుంటుంది. ఏమనుకుంటుంది? మా ఓడు వస్తే ఏదో చెప్పాలనుకుంటుంది. నేను ఆ టయానికి వస్తాను, అమ్మ అన్నం తిన్నావా అని అడిగితే ఏం చెప్తుంది? బాబు బ్యానీ దగ్గర ఉన్నాడయ్యా అంటది. ఏమంటుంది? ఆ విషయం చెప్పాలనుకుంది. ఏది? బాబు బ్యానీ దగ్గర ఉన్నాడనే విషయాన్ని చెప్పాలనుకుంటుంది. నేను అడుగుతుందేమో, అమ్మ అన్నం తిన్నావా, ఏం కూర చేసావు అని అడుగుతుంటే బాబు బ్యానీ దగ్గర ఉన్నాడే అంటది. ఈ మాట నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అదే చెప్పేస్తుంది. అట్ట కాకుండా దేవుడు మీతో మాట్లాడలాగా ఒక్క నిమిషం ప్రార్థనలో నిలిచి ఉండండి. నీతోనూ నాతోనూ మాట్లాడలాగా దేవుడు. అయితే నేనేదైతే చెప్పాలనుకుంటున్నాను అది కాదు. ఏం చెప్పాలి? మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడలాగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దివ్యమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా ప్రభు, మీరే మా సంరక్షకుడు, మీరే మా పోషకుడు నాయన. మా హృదయ స్పందన మీరే, మా స్థితి మీరే, మా ప్రాణం మీరే, మా ధ్యానం మీరే నాయన. మా సమస్తం మీరే. అవును నాయన, మా సృష్టికర్త మీరు. మీ మహిమ కొరకు మమ్మల్ని నిర్మించారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నాయన అలాంటి మమ్ములను నాయన మీరు మహిమపరుచుటకు దిగి వచ్చారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మట్టి శరీరంను మహిమ శరీరంగా మారుస్తూ ఉన్నారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు నాతో మాట్లాడండి, చేరువచ్చిన వారితోనూ మీరు మాట్లాడండి నాయన. అల్పుడను అయోగ్యుడును మీరు నిలబడితేనే నిలబడగలం నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరే మాట్లాడమని నాకును చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మేలుకరంగా ప్రభువా ఆత్మకాపుదలను అనుగ్రహించమని యేసయ్య వారి నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనెను. ఏ నరుడు కూడా దేవుని చూసి బ్రతుకుడు అని దేవుడు మోసేతో చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను నిన్ను చూడాలా అని ఆలోచన చేసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతుకుడు అని చెప్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 1:27లో ఒక మాట ఉంది. ఏముందంటే అక్కడ, కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టుగా నాకు కనబడెను. నడువు మొదలుకొని మీదికిని, నడువు మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. ఆయన ఇంకా కొన్ని వచనాల్లో యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము చూస్తే అక్కడ దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు, ఆయన ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడింది, కెరాపులకు పైగా ఆకాశం ఉన్నది, ఆకాశం మీద ఆయన సింహాసనం ఉన్నది, దాని మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, తేజో మహిమ నిండి ఉన్నదని మరి ఒక చోట చెప్పబడి ఉంది.
ఆయన తేజో మహిమలో నివసిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఆయన తేజో మహిమలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. అక్కడ ఆయన నివాస స్థలం. ఏ నరుడు కూడా ఆయన చూసి బ్రతుకుడు. అలాంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన తేజో మహిమని విడిచి ఎలా దిగి వచ్చాడయ్యా అంటే, మనిషిగా పాప శరీరాకారమును ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. పాప శరీరాకారాన్ని ఆయన ధరించి వచ్చాడు అని చెప్పేసి ఆ క్రొత్త నిబంధన గ్రంథాల్లో చెప్పబడి ఉంది. పౌలు గారు రాసిన గ్రంథాల్లో చెప్పబడి ఉంది. ఆయన తను తాను అర్పణగాను బలిగాను చేసుకొని ఎందుకు చేసుకున్నాడయ్యా అంటే, మనల్ని దేవునితో సమాధానపరచాలనే ఉద్దేశంతో ఆయన అర్పణగాను బలిగాను తను తాను తగ్గించుకున్నాడు. ఇంకా మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూస్తే అక్కడ మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు అని. మనుష్య కుమారుడు యేసుక్రీస్తుని మనుష్య కుమారుడిగా ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు. చాలా చోట్ల చెప్పబడింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు మనిషి రూపంలోనే వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీకు గిల్లితే ఎంత నొప్పి ఉంటుందో యేసయ్య కూడా అంతే నొప్పి ఉంటుంది. మనం ఎలాంటి శ్రమానుభవాల గుండా ప్రయాణిస్తూ ఉన్నామో యేసయ్య కూడా అలాంటి శ్రమానుభవాల గుండానే ప్రయాణించాడు. ఈ దేవుడు కదంటే ఆయన కొరడాలతో కొట్టినా ముఖం మీద ఉమ్మేసిన ఆయన దేవుడు కదా. ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి నీ నిమిత్తము నా నిమిత్తమే ఆయన శ్రమలను కానీ అన్యాయపు తీర్పులను కానీ అన్నిటినీ భరిస్తూ వచ్చి ఆయన అంటూ ఉన్నాడు శిలువ మ్రాను మీద. ఏమంటున్నా అంటే, నేను దప్పికొని ఉన్నాను. ఆయన సంపూర్ణ మానవుడు. అప్పటిదాకా జరిగిన పరిస్థితులన్నీ చూస్తే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఆ మాట ఎలా చెప్పగలమయ్యా అంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్త బిందువులే కారింది. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. అలా ఒత్తిడికి గురైన తర్వాత ఆయన్ను బందీగా తీసుకువెళ్ళారు. అన్యాయపు తీర్పులు తీర్చారు. ముఖం మీద ఉమ్ము ఊశారు. కొరడాలతో కొట్టబడింది. ఎలా కొట్టారు అంటే ఏదో తాడుతో బాదినట్లు కాదు. ఆ యొక్క కొరడ అనగా ఎలా ఉంటుందంటే, గుండులు ఉంటాయంట, ఇంతంత గుండులు చివర కట్టి ఉంటాయి ఆ కొరడాకి చివర. అలా తీసుకొని ఇలా కొట్టేసి ఇలా లాగుతారు. ఆ లాగేటప్పుడు కండ ఆ చర్మం మొత్తం కూడా ఊడబెరుక్కొని వచ్చేస్తూ ఉంటుంది. ఎలా ఉందయ్యా ఈపంటే, మనం మన పక్కనే పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాన్ని దున్నినప్పుడు ఎలా ఉంటుందో చూస్తే అప్పుడు దాకా పచ్చగా ఉన్న పొలం ఒక్కసారిగా నల్లగా అయిపోద్ది. ఇప్పుడు యేసయ్య దేహం అంతా ఎలా అయిపోయిందంటే మాంసం ముద్దలాగా అయిపోయింది. ముద్ద అయిపోయింది. చిన్న గాయం జరిగితేనే అల్లాడిపోతాం. ఈ గాయం ఎందుకు జరిగిందా అని. ఆయన కూడా అలాంటి బాధలే ఉన్నాయి. కానీ ఆయన ముందు ఉంది ఎవరున్నారంటే తండ్రి యొక్క ఆజ్ఞ ఉంది. ఏంది తండ్రి యొక్క ఆజ్ఞ? ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క పాపాల నుంచి వారిని విడిపించడానికి తను తాను బలియాగంగా సమర్పించుకోవాలనే ఆజ్ఞ ఒకటి. యేసుక్రీస్తు సంపూర్ణంగా ఆ మాటకి విధేయుడై సిలువకు తను తాను సంపూర్ణంగా అప్పచెప్పుకున్నాడు. ఎక్కడ రాజీ లేదు. రాజీ పల్ల యేసయ్య తను అప్పగించిన పనిలో రాజీ పల్ల. ఇలా కాకపోతే ఇలా చేయొచ్చు కదా అనే విషయంలో ఎక్కడా లేదు. ఏదైతే చెప్పబడిందో అదే చెప్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడింది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్పబడింది? లేఖనము నెరవేరునట్లు, లేఖనాల్లో ఏదైతే ఉందో, ఏదైతే ఇలా జరగాలని ఉందో ఆయన అలాగే చేస్తూ ఉన్నాడు. విధేయుడు ఆయన.
సంపూర్ణంగా విధేయత చూపినవాడు. ఆయన పరమను వదిలి దిగి వచ్చాడు. తండ్రి ఆజ్ఞకు మనుషులందరినీ ప్రేమించి తమ పాపం నుంచి, తన శాపం నుంచి విడుదల కలుగు చేయాలని తన మహిమని వదిలి దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక్కసారి ఆయన కావాలనుకుంటే, ఒక్కసారి చూడండి, నిర్గమాకాండంలో ఉంటుంది, ఇంచుమించు 40,000 మందికి జనానికి ఆయన నీటిని అనుగ్రహించాడు. బండ నుండి నీటినిచ్చాడు. సర్వ సృష్టి ఆయనదే. సప్త సముద్రాలు, వేలాది నదులన్నీ కూడా ఆయన సృష్టిలోనివే. అలాంటి ఆయన నేను దప్పిక కొని ఉన్నాను, నాకు దాహం అవుతుంది అంటున్నాడు. మనుష్య రీతిగా ఆయనకు నిజంగా అప్పటి వరకు ఉన్న శ్రమలు అనుభవించి చివరికి ఆయనలో ఉన్న ఆ యొక్క నీరు కానీ రక్తం కానీ శుభ్రంగా చివరి బొట్టు వరకు ఆవిరైపోయింది, అంటే కారిపోయింది. చివరి బొట్టు వరకు అయిపోయిందంట. ఒంట్లో ఏ నీరు లేదు, నీరు కానీ దాన్ని ఏమంటే ఫ్లూయిడ్స్ అంటారు, అవి ఏవి కూడా ఆ శరీరంలో లేవు. ఒకసారి నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు అలా రక్తం కారిపోతుంది. కొంత సమయానికి నేను ఏమవుతున్నా అంటే మనిషిని ఉబ్బిపోతున్నా, వాసన కొడుతూ. చిన్న దానికే తట్టుకోలేని పరిస్థితుల్లో యేసయ్య మన కోసం ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను, ఎన్నో తిరస్కారాలను ఆయన అనుభవించాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఎంత శ్రమలను, ఎన్ని అన్యాయపు తీర్పులను మన కోసం భరించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆయన ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. ఆయన ఏమంటున్నాడంటే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అంటున్నాడు. అంతకు ముందుగా అయితే నేను ఆకలి కొని ఉన్నాను అని శిష్యులతో చెప్పిన ఆయన సమరయ స్త్రీ రాగానే ఏమంటున్నాడు, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇచ్చేది జీవజలాన్ని మనకందరికీ ఇవ్వాలని, మనమందరం కూడా జీవజలాన్ని తాగాలని, మనమందరం కూడా జీవించే ఆత్మలుగా, ఆత్మపూర్ణులుగా ఉండాలని ఆయన కాంక్ష. అదే ఆయన దాహం అయింది. అక్కడ అంటున్నాడు, నాకు తీసుకున్నట్టుకు వేరొక ఆహారం ఉందని. నేను తీసుకోవడానికి వేరొక ఆహారం అంటే ఎవరన్నా తీసుకొచ్చి పెడితే తినేది కాదు. ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. అదే అంటున్నాడు. మనమందరం కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలనే అందరి నిమిత్తం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద వెళ్ళాడు. ఏదో కొంతమంది కాదు, ఏదో మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాం మా కోసమే కాదు, అందరి కొరకు, ఈ ప్రపంచంలో చివరిగా జన్మించిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన వారి పాపముల నిమిత్తం వారిని తండ్రితో సమాధానపరచడానికి శిలువ మ్రాను మీద బలియాగం అయ్యాడు. ఒక్క నిమిషం మనం ఆ యొక్క పరిస్థితులను మనం గమనించాలి. దేవుడు ఎంత గొప్పగా మనుషుల్ని ప్రేమించాడు. ఆ యొక్క శిలువ వేసేటప్పుడు ఒక్క మాట కోరుకుంటే అలా దేవదూతలు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసేవి కదా. ఒక్క దేవదూతే 185,000 మందిని హతమార్చినట్లుగా ఉంది. నేను వేడుకొన్ని వేళ పరలోకం నుండి సైన్యం వచ్చి వారితో యుద్ధం చేయదాడు. ఎన్నో కోటాను కోట్ల మందిని హతం చేస్తారు వాళ్ళు. పరలోక సైన్యం వస్తుంది. అది కాదు కదా ఆయన వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన ప్రేమ స్వరూపిగా, ఆయన ప్రేమ చూపించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత ప్రేమ చూపించాడంటే తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకొని మనల్ని ఎంతగానో ప్రేమించి మన శాపమును, పాపము నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని అమరత్వానికి వారసులుగా ఉండటానికి ఆయన కృప చూయించాడు. ఆయన ఇంకా ఎబ్రీలు గ్రంథకర్త అంటూ ఉన్నాడు. ఆయన ఎలా చేశాడు? ఎబ్రీలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం.
సరే, దానివల్ల ఏమవుతుంది అనే మాటను మనం చూసుకుందాం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఏంటంట? ఆయన శిలువ మరణం ద్వారా కార్చిన రక్తం ద్వారా మనము ఎక్కడికి ప్రవేశిస్తూ ఉన్నామంటే పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నాం. ఆ ధైర్యాన్ని మనకివ్వాలని ఆయన ఆ యొక్క శిలువ మరణం యొక్క విజయోత్సవమును మనకు అందించాలని ఆయన ఏమయ్యాడు? పాపిగా ఎంచబడ్డాడు. ఆయన నేరస్తుడుగా ఎంచబడ్డారు, నేరపూరితుడయ్యాడు. ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడయ్యాడు. అన్యాయమేమీ ఆయన ఎందుకు కనపడలేదు. పిలాతు అంటాడు, మరణమునకు హేతువైన నేరమేది కూడా ఇతనిలో నాకు కనిపించలేదు. ఆయన తీర్పులు తీర్చాడు, మరణానికి హేతువైంది ఏది కనిపించలేదు అని. ఆయన పాపి కాదు, ఆయన నేరస్తుడు కాదు అని అక్కడ న్యాయస్థానంలో తీర్పు తీర్చబడుతూ ఉన్నాయి. అయితే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది శిలువ మ్రాణి మీద వేలాడి మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవుడు ఆకలి కొని ఉంది, దప్పిక కొని ఉంది. ఆయన ఏదో చక్కగా నాకు మంచినీళ్ళు ఉండనో ఇంకొకటి ఉండనో ఆ ఆకలి కాకుండా ఎలాంటి ఆకలి కానీ ఉన్నాడంటే ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు అక్కడ చెప్పబడి ఉంది, లేఖనము నెరవేరినట్లు ఆయన నేను దప్పికొని ఉన్నాను. అప్పటికి అంతా సమాప్తమైనదని ఎరిగి ఆయన నేను దప్పికొని ఉన్నానని చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో. ఆయన దప్పిక మనం తీర్చగలిగిన పరిస్థితిలోనే ఉన్నాం, కానీ తీర్చగలమా? లేక ఆయన అలాగే దప్పికొని ఉండవలసిందేనా? ఎప్పుడు ఆయన దప్పిక తీరుతుంది అంటే అందరూ మారు మనసు పొంది ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించినప్పుడు ఖచ్చితంగా ఆయన దప్పిక తీరుతుంది. లోకంలో ఉన్న అందరి కొరకు ఆయన శిలువ మీద వేలాడాడు. జ్ఞాపకం చేసుకుందాం. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి మౌనంగా పరిశీలన చేసుకుందాం. యేసుదేవా, మీ యొక్క పరిశుద్ధ నామమునకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు పలికిన నాయన శిలువ మ్రాణి మీద మీరు పలికిన 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను అన్న మాటను ప్రభువా మీ దప్పిక తీర్చేవారంగా మేము ఉన్నట్టుకు సహాయం చేయండి. ఆత్మల రక్షణ భారం కలిగిన ఆయన మీరు పలికిన ఈ మాటను ప్రభువా నాయన అనేక ఆత్మలు రక్షింపబడటకు ప్రభువా ఏ ఆత్మ తప్పించుకొనక అందరూ అంతటా మారు మనసు పొంది అందరూ ప్రభువా మీరు నాయన సమాధానపరిచిన ఆ సమాధానంలో నిలిచిన వారై తండ్రితో ప్రభువా అనుబంధం కలిగిన వారై సమాధానపరచబడిన వారై అమరత్వానికి వారసులుగా ఉండలాగున దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య వారి నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.